చేస్తున్నాం. మన నియోజకవర్గాల్లో పిల్లల్ని ఒక బాధ్యతాయుతమైన భారత పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా మన ఇంటికి పేరు రావాలా, మన తల్లిదండ్రులకు పేరు రావాలా, మన ఊర్లో పేరు చెప్పుకోవాలా, మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలా. ఆ దిశగా మీరందరూ మిమ్మల్ని తీర్చిదిద్దుకోవాలని, దీనికి తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలని అట్లానే మీడియా వాళ్ళ మిత్రులు 30 సంవత్సరాల సీనియారిటీ ఈ సంపాదకులుగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారిని ఫోటో ఒక్క నిమిషం. 30 years senior. మంత్రి గారు వచ్చారు, సత్యకుమార్ యాదవ్ గారు, మన ఆరోగ్య శాఖ మంత్రి గారు, అట్లానే రాజేంద్ర ప్రసాద్ గారు. కాంటినెంటల్ కాఫీ ఒక మంచి కంపెనీ పెట్టి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వ్యక్తి పెద్దలు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారే ఇవాళ మన స్కూల్కి నేను అడగగానే 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 350 నుంచి 400 సైకిల్ కొనిపెట్టారు. వాళ్ళ మన స్కూల్ పిల్లలందరికీ కావాలని అడగగానే. ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆరోగ్యపరంగా కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పేరుతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 నెలల నిండిన అంగన్వాడీలో ఉంటున్న పిల్లల దగ్గర నుంచి 12వ తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ కూడా 4Ds అని పేరుతో డెవలప్మెంటల్ డిలేస్, డిసీజెస్, డెఫిషియన్సీస్ ఇట్లా 4 రకాల వ్యాధుల్ని పరీక్షలు చేసి ఉచితంగా గుర్తించి భవిష్యత్తులో వాళ్ళు 44 రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా 69 లక్షల మంది పిల్లలకి పరీక్షల్ని పాఠశాలల్లో నిర్వహిస్తున్నాం. ఇదే కాకుండా ఆర్కేఎస్కే అనే కార్యక్రమం ద్వారా పిల్లలకి, ముఖ్యంగా విద్యార్థులకి అనీమియా బారిన పడకుండా, రక్తహీనత బారిన పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ఉచితంగా మందులను అందించి. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా దాదాపు 51% మంది బాలింతల అనీమియా కారణంగా బాధపడుతున్నారు. 33% బాలికలు ఈ అనీమియాతో బాధపడుతున్నారు. కాబట్టి పిల్లలకి ఆరోగ్యవంతంగా ఉంచి, సమయానికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి, సమయానికి ఉచితంగా మందులను అందించి, వారి ఆరోగ్యాన్ని సంరక్షించి వారు మంచిగా చదువుకునేలాగా, అదేవిధంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటెద్దాలు అందించేలాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో విశేషంగా కృషి చేస్తూ ఉంది. సంపూర్ణంగా దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారం అందుతూ ఉంది. వీటి ఉద్దేశం ఒకటే. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మీన్స్ బేస్డ్ స్కాలర్షిప్ పేరుతో స్కాలర్షిప్లు అందిస్తూ ఆదుకుంటుంటే, మౌలిక సదుపాయాల కల్పన చేసి మంచి స్కూళ్ళను నిర్మించి మంచి చదువు చెప్పిస్తుంటే, టెక్నాలజీ వైపు కూడా వారిని మళ్లించడం కోసం అటల్ టింకరింగ్ మెషిన్ల పేరుతో, ల్యాబొరేటరీస్ పేరుతో ఇవాళ టెక్నాలజీకి తీర్చిదిద్ది రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీకి అనుసంధానం చేసి భవిష్యత్తు నిర్మించుకునేలాగా పిల్లలకు చదువు చెప్పే ప్రయత్నం చేస్తుంటే, మీ అందరి భవిష్యత్తు కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతుంటే కూడా కానీ దీన్ని ఇవాళ గూగుల్ డేటా సెంటర్ని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఈ తరం కోసం కాదు, రాబోయే తరం, మీ తరం కోసం ఇవాళ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా ఇవాళ ఆదుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైన మీ చదువు తర్వాత ఉజ్వల భవిష్యత్తు ఉండడం కోసం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, కిల్ ఇండియా, ఫిట్ ఇండియా లాంటి అనేకమైన వినూత్న కార్యక్రమాలు తీసుకొచ్చి రావడం వల్ల ఇవాళ ప్రజల్లో, పిల్లల్లో చదువు మీద ఆసక్తిని పెంచడమే కాకుండా వారిని టెక్నాలజీ వైపు కూడా తీసుకెళ్తున్నారు. దానికి కారణంగానే మన దేశంలో ఇవాళ 150,000 కొత్త స్టార్టప్లు వస్తే దాంట్లో దాదాపు 150 దాకా యూనికార్న్లు ఉన్నాయి. పిల్లలంతా స్టార్టప్లు అంటే ఎవరికంతా తెలుసా? మన పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది ఏది? ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా వస్తుంది ఏంటి? మరి మీకు ఇవన్నీ తెలుసు. స్టార్టప్లు అనేది మీ జీవితానికి, మీ భవిష్యత్తు నిర్మాణం చేస్తాయి. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒక సైంటిస్టుల లాగా కొత్త స్టార్టప్లు తయారు చేసి మన దేశంలో ఒక సత్యానాథన్ల లాగా, ఒక సుందర్ పిచ్చాయి లాగా తయారు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వయసు నుంచే మీరు మొబైల్ ఫోన్లను కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమో, మీ అభిమాన నాయకుడి కోసం చూడడం కోసమో, వినోదం కోసం కాకుండా ఇటువంటి కొత్త ఆవిష్కరణల మీద, కొత్త టెక్నాలజీల మీద మన చదువుతో పాటు వాటిని ఉపయోగించుకోవడానికి వాడాలి. అమ్మా
తల్లులకు కూడా చెప్తున్నాను, మీ పిల్లలు కొత్త కొత్త విషయాలు నేర్చుకునేలాగా చేయండి. కొత్త కొత్త విషయాలు వాళ్ళు నేర్చుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తానికి 10,000 సైకిళ్ళు ఇవ్వాలనే సంకల్పం చేశారు. ఇవాళ ఇప్పటిదాకా 5,600 సైకిళ్ళు బొట్టిపాటి రవికుమార్ గారు ఇచ్చేశారు. నేను కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని నా నియోజకవర్గంలో అయితే నన్ను 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇవ్వడంలా 10వ తరగతి పిల్లలకి 2,100 మంది ఉన్నారు. 2,100 మందికి నిన్ననే అందరికి కూడా 10వ తరగతి ఫీజులు కట్టడం జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా ఈ 11వ తేదీ 2,100 మందికి ఇదే రకంగా స్కూల్ అని నేను కూడా మీ ఎమ్మెల్యే గారి నుంచి ఆదర్శంగా తీసుకొని నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా ఇదే విధంగా 10వ తరగతి పిల్లలకి ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం 10వ తరగతికి ఎవరు వస్తారో వాళ్ళందరికీ కూడా సైకిల్ ఇచ్చే కార్యక్రమానికి మేము కూడా శ్రీకారం చుట్టాం.